ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభం తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె వర్ధులను కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనంలో రాయబడినది. మనం దేవుడి వాక్యం చూసుకుంటే నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె వర్ధులను అనే మాట పరిశుద్ధ గ్రంథంలోని కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనంలోంచి తీసుకునబడినది. ఈ వాక్యం ప్రకారము దేవుడి దృష్టిలో నీతిగా జీవించేవారు ఖర్జూరపు వృక్షం వలె నిటారుగా ఎదుగుతూ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాన్ని ఆశీర్వాదాలను పొందుతారని దీని అర్థము. అదేవిధంగా మనం చూసినట్లయితే నీతిమంతుడు ఎల్లప్పుడూ కూడా ఖర్జూరపు చెట్టు వలె వర్ధులను. ఖర్జూర చెట్టు నిటారుగా బలంగా వేరులతో ఎలాగుంటుందో ప్రతికూల వాతావరణంలోనూ కూడా ఎప్పటికీ పచ్చగా పనులు ఇస్తుంది. అదేవిధంగా నీతిమంతుని జీవితం కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె వర్ధులను అనగా ఏమి మనం చూసుకున్నట్లయితే బైబిల్లోని కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె వర్ధులను. కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడిపై నమ్మకం ఉంచి విశ్వాస ఎప్పుడు పచ్చగా బలంగా ఉండి జీవితంలో సంతోషాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాడని ఈ వాక్యం యొక్క సారాంశము. అదేవిధంగా నీతిమంతుడు నిజాయితీగా జీవిస్తాడు. దేవుడి వాక్యం చూసినట్లయితే ఖర్జూరపు చెట్టు ఎక్కడ వంగకుండా నిటారుగా ఎత్తుగా ఆకాశం వైపు పెరుగుతుంది. అదేవిధంగా నీతిమంతుడు కూడా దేవుని వైపు చూస్తూ నిజాయితీగా జీవిస్తాడు. దేవుని వాక్యాలను చూసినట్లయితే కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు కీర్తనకారుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే విశ్వాసి కష్టాలను తట్టుకోవడానికి మనం చూసినట్లయితే ఎలాంటి తుఫాన్లు కఠినమైన ఎండలు వచ్చినా ఖర్జూరపు చెట్టు తన వేర్ల బలంతో నిలబడుతుంది. అదేవిధంగా విశ్వాసి కూడా కష్టాలనే తుఫానులో దేవుని వైపు నమ్మకంతో చెక్కు చెదరక నిలబడతాడని దీని అర్థము. విశ్వాసి శ్రమలను ఎదిరించడానికి కావలసిన శక్తి మనం చూసుకుంటే ఖర్జూరపు చెట్టును ఉదాహరణ చూసుకుంటాము. ఖర్జూరపు చెట్టు మీద ఎంత బరువు పెట్టినా తుఫాన్ వచ్చినా అది వంగిపోతుంది కానీ విరిగిపోదు. అలాగే నీతిమంతుల జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కృంగిపోకుండా దేవుని కృపతో బలంగా నిలబడతాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడు లోతైన వేర్లుగా ఉంటాడు. మనము చూసుకున్నట్లయితే నీటి జాడలేని ఎడారిలో కూడా ఖర్జూర చెట్టు బతుకుతుంది. ఎందుకంటే దాని వేర్లు నీటి కోసము భూమి లోపలికి చాలా లోతుగా వెళ్తాయి. నీతిమంతుని విశ్వాస వేర్లు కూడా దేవునిపై ఆధారపడి లోతుగా ఉంటాయి. కాబట్టి నీతిమంతుడు లోతైన వేర్లుగా ఉండాలి. అదేవిధంగా ఖర్జూరపు వృక్షము వలె ముసలితనంలో ఫలించుట. ఖర్జూరపు చెట్టు వయస్సు మీరిన కొద్దీ మరెంతో తీయని పండ్లు ఇస్తుంది. నీతిమంతులు తమ వృద్ధాపంలో లేదా జీవిత చివరి దశలో కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మంచి ఫలితాలను సత్కార్యాలను అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే నీతిమంతులు దేవుడి దృష్టిలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ఉండాలి. అదేవిధంగా మనం దేవుడి వాక్యాలను చూసుకుంటే నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె
వర్ధిల్లును. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉన్నది. ఖర్జూరపు చెట్టు, అదేవిధంగా ఆత్మీయ అర్థం, పోలికలు ఆత్మీయ అర్థాన్ని మనం చూసుకుంటే ఖర్జూరపు చెట్టు నిటారుగా ఎదుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంలో నేరుగా విశ్వాసంలో మనం ముందుకు పోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఖర్జూరపు చెట్టు ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది. అది కూడా అదేవిధంగా విశ్వాసి కూడా ఆత్మీయంగా ఫలిస్తూ ఉండాలి. ఆత్మీయంగా దేవుడి దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ఆత్మీయంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఖర్జూరపు వృక్షము ఏ విధంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అదేవిధంగా మనం కూడా దేవుడి దృష్టికి అన్నీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. దేవుడి ఈ వాక్యం దీవించిన కాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఖర్జూరపు వృక్షం వలె వర్ధిల్లును అన్నారు. మీ వాక్య ప్రకారం మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.